ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం భోగాపురం నుండి. మరికొద్ది సేపట్లోనే ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది కొంతమంది అక్కడికి చేరుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్షణం కోసమే భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం ప్రారంభించారు మోదీ. ప్రధాని భోగాపురంకి చేరుకోగానే చాలా ఘనంగా స్వాగతం పలికారు గవర్నర్, ముఖ్యమంత్రి. అలాగే ధింసా నృత్యంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా స్పెషల్గా మోదీని ఆహ్వానించారు. ప్రస్తుతం టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. టీవీ9 ఎక్స్క్లూజివ్ దృశ్యాలను కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రధాని రావడం, ఆ రన్వేని కూడా మనం చూడొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే ఎంత పెద్దదైన రన్వేనో మనం చూస్తూ ఉన్నాం. ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడే ఉంటారు మోదీ. మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకు మళ్ళీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. గవర్నర్, ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికారు మోదీకి. ప్రధాని మోదీకి ధింసా నృత్యంతో అక్కడున్న వాళ్ళు స్వాగతం పలికారు. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యంతో ప్రధానికి స్వాగతం పలికారు. 11:30కు ఎయిర్పోర్ట్ ప్రారంభం కార్యక్రమం ఉంటుంది. టెర్మినల్ని ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభకు ప్రధాని హాజరవుతారు. ఎయిర్పోర్ట్ స్పెషాలిటీస్ మనం ఉదయం నుండి చూస్తూనే ఉన్నాం. దీన్ని ఎలా నిర్మించారు, ఎంత వేగంగా దీని నిర్మాణం పూర్తి చేశారు, ఎంత కష్టపడి ఎంత కృషి చేసి ఈ నిర్మాణం పూర్తయింది అన్నది, అలాగే ఇది అందుబాటులోకి వస్తే ఎంతటి మేలు జరుగుతుంది అన్నది కూడా మనం ఉదయం నుండి చూస్తూనే ఉన్నాం. ఎయిర్పోర్ట్ ఇన్సైడ్, అవుట్ సైడ్ డిజైన్స్ని కూడా మనం చూసాం. సో అవి చూస్తే మతిపోవాల్సిందే. ఇంటర్నేషనల్ రేంజ్ ఆర్కిటెక్చర్తో నిర్మాణాలని చేపట్టారు. బంగాళాఖాతాన్ని ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో ఈ టెర్మినల్ని నిర్మించారు. అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్తో టెర్మినల్ను నిర్మించిన తెలుగుతనం ఉట్టిపడేలా రంగవల్లులతో సీలింగ్, పైకప్లను నిర్మించారు. సైడ్కి వచ్చేయండి. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్న పలు జిల్లాల నుండి హాజరైన ప్రజల్ని, టెర్మినల్ భవనాన్ని ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వేడుకను కళ్ళారా చూసేందుకు ఎంతో మంది అక్కడికి చేరుకుని ఎదురు చూస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఎయిర్పోర్ట్ కి అనుసంధానంగా 500 ఎకరాల్లో నెట్ జీరో ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ కూడా ఏర్పాటు కాబోతోంది. ఈ డిఫెన్స్ హబ్ కి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడే 136 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం 1,583 కోట్లతో మౌలిక వసతులు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ భోగాపురంకి చేరుకోగానే ఘనంగా స్వాగతం పలికారు గవర్నర్, అలాగే ముఖ్యమంత్రి. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. పలు జిల్లాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి చేరుకున్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. మధ్యాహ్నం 1 గంట వరకు మోదీ అక్కడే ఉంటారు. ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధాని చేతుల మీదుగా సరిగ్గా 11:30 ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రస్తుతం మోదీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. సో ఎంతమంది అక్కడికి విచ్చేసి వేడుకను చూడటానికి ఎదురు చూస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం.